రాష్ట్రం మొత్తం శ్మశానంగా మారబోతోంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మనమే చేశామని ఎవ్వరికి అనుమానం రాకూడదు. యూ డోంట్ వరీ, రూలింగ్ పార్టీలో ఉండేది మనమే. కుర్చీలో కూర్చొని రూల్ చేస్తోంది కూడా నేనే. ఆ దేవుడే దిగొచ్చినా సరే మనల్ని ఏమీ చేయలేదు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ఈ కేసును సిబిఐకు అప్పగించవలసిందిగా కోర్టు ఉత్తర్వులు జారీ చేస్తుంది. ప్రియా, దిస్ కేస్ ఈజ్ యూనిక్. హత్యకి గురైంది ఒక సైంటిస్ట్. వీఆర్ గోయింగ్ టు బ్రేక్ ఆల్ ద మిస్టరీస్ బిహైండ్ దిస్ మర్డర్.
శకుని మాయ కేవలం ఆ చాతగాని వాడు చేసిన పని. అరే ఓ కృష్ణ కృష్ణ కృష్ణ! నన్ను పిలిచావా దుర్యోధన? ఎవడ్రా నువ్వు? నువ్వు ప్రార్థించిన కృష్ణుడిని. ఎవడ్రా నిన్ను పిలిచింది? దుర్యోధన, ఇప్పుడు నువ్వు నన్ను పిలవలేదా? పిలవలేదురా, నిందించాను. కృష్ణ, ముకుంద, మురారి అంటూ నీ సహాయం కోరి పిలవలేదురా. నీకు నువ్వే కల్పించుకొని వచ్చావు. వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపో. నా కళ్ళ ముందు కనపడకుండా వెళ్ళిపోరా దుష్టా! హెచ్చరిస్తున్నాను చక్రవర్తి. అరే ఓ దురాత్మ, చక్రవర్తి అని పిలిచి నన్ను ఎగతాళి చేస్తున్నావా? నా రాజ్యాన్ని దొంగిలించిన కపట నాటక సూత్రధారివి నువ్వే కదా? ఓ రాజా, నీ రాజ్యాన్ని దొంగిలించింది నేను కాదు. నీ రాజ్య వినాశనకర్త నీవే. కావున నిన్ను నువ్వే నిందించుకో. నీ వల్లనే కర్ణుడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు ద్వాపర యుగంలో పటిష్ఠులు నశించినారు. అది నీకు తెలియనిది కాదు కదా? నువ్వు కుట్ర కుతంత్రాల మాయావి. మేడం, పేరు నందిని. మార్నింగ్ బాడీని చూడగానే లోకల్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేశారు.
మేడం సైంటిస్ట్ కేసు హ్యాండిల్ చేశాడే ఇన్స్పెక్టర్ గిరిధర్, అతని అసిస్టెంట్. నమస్తే ఈ మేడం. కేసుకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ నేను కలెక్ట్ చేశాను. మీకేమైనా డౌట్స్ ఉంటే అవసరమైతే నేనే పిలుస్తాను. మీరు వెళ్ళొచ్చు. ఓకే సార్. ముందు సైంటిస్ట్, ఇప్పుడు డాక్టర్. మేడం, ఈ ఫైల్లో ఆ అమ్మాయి ఫొటోస్, కాల్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి మేడం. ఆ అమ్మాయి ఇల్లుండేది ఎస్ఆర్ నగర్లో. మనకు బాడీ దొరికింది నందినగర్లో. అదెలా మేడం? ఎస్ఆర్ నగర్ నుంచి నందినగర్కి బాడీ ఎలా వచ్చింది మేడం? ఎస్ మేడం. హత్య చేయబడిన డాక్టర్ గ్రీన్ వ్యూ హాస్పిటల్లో సీనియర్ సర్జన్. డాక్టర్ని హత్య చేశారంటే ఈ కేసులో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఉంది మేడం. ఆ అమ్మాయి ఉండే హౌస్ అండ్ హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజెస్ కలెక్ట్ చేశారా? లేదు మేడం, చేస్తాను. కానీ మేడం, అక్కడున్నది 28 హౌసెస్, 8 క్రాసెస్. పోవడానికి రావడానికి ఉన్నది ఒకే ఒక్క దారి. అక్కడున్న అన్ని స్ట్రీట్స్లో ఎంక్వైరీ చేశాను మేడం. అలానే అక్కడున్న వాచ్మెన్ కూడా ఎంక్వైరీ చేశాను మేడం. మేడం మేడం ఆ వాచ్మెన్ ఏం చెప్పాడో తెలుసా మేడం? రాజీవ్, ఈ బ్యాడ్జ్ ఉన్నంత వరకు జేమ్స్ బాండ్ లెవెల్లో ఫీల్ అవుతాం, కానీ రియాలిటీ మిస్టర్ బీన్ లెవెల్. పోయి ఒక టీ చెప్పు. గ్రీన్ టీ. ఎస్ మేడం. మ్యామ్, ఈ ఫైల్లో అమ్మాయి పోస్ట్ మార్టం డీటెయిల్స్ అండ్ ఫోటోస్ ఉన్నాయి మ్యామ్. థ్యాంక్ యూ. మేడం గ్రీన్ టీ. థ్యాంక్ యూ. రాజీవ్, మేడం. ఈ కాల్ లిస్ట్ డీటెయిల్స్లో ఎస్పెషలీ నంబర్స్ ఎండింగ్ విత్ 321, అది ఎవరిదో ఏంటో తెలుసుకుని ఇమీడియట్గా నాకు చెప్పండి. ఓకే మేడం. సారీ నందిని, ఇంకెప్పుడు ఇలా జరగదు. ఇంకెప్పుడు ఇలా కాల్ చేసి డిస్టర్బ్ చేయకు. నందిని, నందిని, నందిని. గుడ్ బై. Shit. ఇడియట్. ఈ టైంలో కరెంట్ పోయిందేంటి?
ఈ అమ్మాయి ఎవరో తెలుసా? తెలుసు మేడం. ఎలా తెలుసు? I'm impressed. Your profile and your experience. We are lucky to have such a young and talented person like you in our hospital. థ్యాంక్ యూ సో మచ్ సార్. No, just Kaushik. ఓకే కౌశిక్. By the way, మీరు ప్రీవియస్ జాబ్ని ఎందుకు వదిలేశారో తెలుసుకోవచ్చా? యూజువలీ అబ్బాయిల జాబ్ మానేయడానికి మంచి ఆపర్చునిటీ కారణమైతే అదే అమ్మాయిల జాబ్ మానేయడానికి అబ్బాయిలే కారణం అవుతున్నారు. చాలా లవ్ ప్రపోజల్స్. వై నాట్? ఇక్కడ కూడా పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. యూ డోంట్ వరీ, ఐ నో హౌ టు హ్యాండిల్ ఇట్. మీరు చెప్పినట్టే నందిని మీ కొలీగ్ అయి ఉండొచ్చు, మీ అండర్లో వర్క్ చేసి ఉండొచ్చు. కానీ తను జాయిన్ అయిన 6 monthsలో లాస్ట్ 3 months కాల్ డీటెయిల్స్ చెక్ చేస్తే డైలీ వచ్చే 10-15 కాల్స్లో 8 కాల్స్ మీ నెంబర్ నుంచే వచ్చాయి. తను ఆన్సర్ చేయకపోయినా బ్యాక్ టు బ్యాక్ కాల్స్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ తను చనిపోయే ముందు కూడా తనకు లాస్ట్ కాల్ వచ్చింది మీ నెంబర్ నుంచే. నేను నందినిని కలిసిన మొదటి రోజే తన్ని చాలా ఇష్టపడ్డాను. స్నేహంతో మొదలైన మా ఇద్దరి పరిచయం పోను పోను ప్రేమగా మారింది. ప్రపోజ్ చేశాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాను. అంతలో అనుకోకుండా ఇలా జరిగిపోయింది. మేడం, సారీ టు డిస్టర్బ్. నందిని ఇంటి సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది. వస్తున్నా. ఎస్ మేడం. ముందు ఫ్రెండ్షిప్తో స్టార్ట్ అయ్యి లవ్గా మారి ప్రపోజ్ చేసి పెళ్లిదాకా వచ్చేశారు. మరి ఇందులో నందిని డెసిషన్ ఏంటి? తనకు కూడా నేనంటే చాలా ఇష్టం మ్యామ్. మ్యామ్, నేను వెళ్ళొచ్చా? యూ కెన్ గో వెన్ ఐ టెల్ యూ టు గో. మేడం, వాడు అబద్ధం చెప్తున్నాడు. కావాలంటే ఈ ఫుటేజ్ చూడండి. ఆ అమ్మాయి ఉన్న ఇంటి ఫుటేజ్ ప్లే చేయండి. ఎస్ మ్యామ్. ఎడ్విన్, ఈ ఫుటేజ్ని ల్యాబ్కి పంపి క్లియర్గా ఉండేలా చేయించండి. ఓకే మేడం. రాజీవ్, నాకన్నీ క్లియర్గా కావాలి. ఎస్ మేడం. బ్యాలెన్స్ ఫుటేజెస్ ప్లే చేయండి. మేడం, 100% వీడే హంతకుడు. వీడిని పోలీస్ స్టైల్లో విచారిస్తే నిజం అదే బయటకు వస్తుంది. పోలీస్ స్టైలా? చిన్న విషయానికి అమాయకుణ్ణి పట్టుకుని ఉన్న కేసులన్నీ వాడి మీద వేసి 3rd degree ప్రయోగించి ఒత్తిడి పెంచి ఆ ఫ్యామిలీని రోడ్డుకి ఈడ్చి టీవీ మీడియాలో ఎవ్రీ 5 minutes బ్రేకింగ్ న్యూస్ అని వేస్తూ వాడి జీవితాన్ని నాశనం చేసి చేసిన అన్ని తప్పులకి ఐఎమ్ సారీ అని మనం వెళ్ళిపోతాం. రాజీవ్, ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ నేరస్తుణ్ణి చూసిన వెంటనే అతను తప్పు చేశాడో లేదో ముందే తెలుసుకోగలగాలి. రండి. అతన్ని చూస్తే ఆ అమ్మాయి పోయిన బాధ తెలియడం లేదా? రిటర్న్ స్టేట్మెంట్ తీసుకుని పంపించేయండి. ఓకే మేడం. నందిని ఇంటి ఇన్స్పెక్షన్ రిపోర్ట్ వచ్చిందా? రాలేదు మేడం. విష్ణుకి ఇన్ఫార్మ్ చేయి. రేపు తన ఇల్లు విజిట్ చేస్తున్నాం. ఓకే మేడం.
ప్రతి 56 నిమిషాలకి ఈ మాత్ర వేసుకోకపోతే నువ్వు చచ్చిపోతావు.
ఏయ్ మేడం, నైట్ 9:30కి ఆ అమ్మాయి డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చింది. లైట్ వేసేటప్పుడు పవర్ షార్ట్ అయింది. హలో, చెప్పు. అటాక్ ఎక్కడ జరిగింది? డ్రెస్సింగ్ రూమ్లో. మేడం, బయట ప్రెస్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. నాట్ నౌ రాజీవ్. దిస్ ఇస్ ప్రీ ప్లాన్ మర్డర్ మ్యామ్. హంతకుడు పక్కా ప్లాన్ ప్రకారం చేశాడు మ్యామ్. అన్ని నేరాలకి 2 దారులుంటాయి. ఒకటి నేరస్తుడు రావడానికి, ఇంకోటి మనం వెళ్ళడానికి. ఇప్పుడు వచ్చిన దారి కంటే పోయే దారే ఇంపార్టెంట్. హలో మేడం, అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి చెప్పండి. మీ కేసుతో సంబంధం ఉన్న ఒక డెడ్ బాడీని ఐడెంటిఫై చేశాం మేడం. ఓకే. సార్ మీకు ఇన్ఫార్మ్ చేయమని చెప్పారు. యా, ఐమ్ కమింగ్. ఐమ్ ఆన్ మై వే. ఈ డాక్టర్ని కలవాలి. సెకండ్ ఫ్లోర్. డాక్టర్ చంద్రు గారిని మీట్ అవ్వాలా సార్? ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి సార్. కూర్చోండి. ఓకే. ఓకే సార్. సార్ సార్ లోపలికి వెళ్ళండి సార్. కూర్చోండి. చెప్పండి, వాట్స్ యువర్ ప్రాబ్లం? ఓ,
జస్ట్ సెకండ్. పికప్ 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 మై కాల్. పికప్ ప్లీజ్ లిఫ్ట్ చేయి. టార్చ్ 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 ఎక్కడుంది? రాజు, అను ఎక్కడున్నారమ్మా? అను, రాజు, ఏయ్ అను, రాజు, ఏయ్ ఏమైంది? ఎవరు ఎవరు ఎవరది? Leave me! వదిలో! Leave me! కాల్ ఎవరు చేశారు? నేనే మేడం. ఇతనే మేడం. కంప్లైంట్ డీటెయిల్స్. విష్ణు, ఎస్ మ్యామ్. ఇమీడియట్ గా అడ్రస్కి వెళ్ళి మీ వర్క్ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఏం చేయాలో నేను చెప్తాను. ఓకే మ్యామ్. బాడీని ఎవరు చూశారు? లోకల్ ఏరియా వాళ్ళు కాల్ చేసి చెప్పారు మేడం. బాడీకి సంబంధించిన వాళ్ళు ఎవరు? వాళ్ళే మేడం. వాళ్ళని ఎంక్వైరీ చేశారా? చేశాను మేడం. నిన్న నైట్ భోజనం చేసిన తప్ప ఇంకేం గుర్తులేదు అంటున్నారు మేడం. ఇప్పుడు వాళ్ళని ఇంటికి వెళ్ళమనండి. ఫర్దర్ ఎంక్వైరీ ఉంటే రావాలని చెప్పండి. ఇదంతా క్లియర్ చేయండి. ఓకే మేడం. బాడీని బండిలో ఎక్కించండి. రాజీవ్, ఎస్ మేడం. బాడీతో వెళ్ళి పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకుని నా క్యాబిన్కి రండి. ఓకే మేడం. హలో, విష్ణు, రిపోర్ట్ తీసుకుని నా క్యాబిన్కి రండి. మ్యామ్. టేక్ యూ సీట్. థ్యాంక్ యూ. హలో మేడం. ప్లీజ్ సిట్. మీ ముందర 2 ఫైల్స్ ఉన్నాయి. ఎస్ మ్యామ్. నందిని అండ్ చంద్రు కేస్ డీటెయిల్స్ ఉన్నాయి. నా అనాలిసిస్ ప్రకారం 2 కేసులకి సిమిలారిటీస్ ఉన్నాయి. ఆ సిమిలారిటీస్ ఏంటనేది మార్క్ చేసుకుని హంతకుడెవరో కనిపెడదాం. ఎస్ మేడం. జూన్ 5th మనకి నందిని బాడీ నందీనగర్లో దొరికింది. అదేవిధంగా జూన్ 6th చంద్రు బాడీ మనకి అశోక్ నగర్లో దొరికింది. ముఖ్యంగా వాళ్ళు హత్యకు గురికాకముందు ఇద్దరూ కిడ్నాప్ అయి ఉన్నారు.
అండ్ దట్ టు నుంచే. రాజీవ్, విష్ణు, రిపోర్ట్స్లో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మ్యాచ్ అవుతుందో లేదో చూడండి. ఓకే మేడం. నెంబర్ 1, క్లోరోఫామ్. మేడం, నందిని ఇంట్లో పాయింట్ నెంబర్ 5లో క్లోరోఫామ్ ఫైండ్ అవుట్ అయింది. మ్యామ్, చంద్రు ఇంట్లో పాయింట్ నెంబర్ 3లో క్లోరోఫామ్ ఫైండ్ అవుట్ అయింది మ్యామ్. రాజీవ్, మీ దగ్గరున్న పోస్ట్ మార్టం రిపోర్ట్ చదవండి. ఎస్ మేడం. మేడం, రిపోర్టు ప్రకారం అతని తలపై బలంగా ఇనుపరాడుతో కొట్టి ఆ తర్వాత అన్కాన్షియస్ అవడానికి క్లోరోఫామ్ ఇచ్చారు మేడం. మ్యామ్, ఇందులోనూ అలాగే రాసింది మ్యామ్. ఈ 2 కేసుల్లోనూ హంతకుడు క్లోరోఫామ్ని యూజ్ చేశాడు. దానికంటే ముందు ఇనుప రాడ్తో తలపై బలంగా కొట్టాడు. దానివల్ల అన్కాన్షియస్ అవ్వరని బాగా తెలుసుకుని హంతకుడు ఫస్ట్ క్లోరోఫామ్ యూజ్ చేసి వాళ్ళు అన్కాన్షియస్ అవ్వగానే వాళ్ళని కిడ్నాప్ చేశాడు. కేవలం రాడ్ ఆర్ క్లోరోఫామ్ అవి మాత్రమే వాడి ఆయుధాలు కాదు. అంతకు ముందే వాళ్ళని భయపెట్టాడు. దీనికోసమే వాడు యూజ్ చేసిన వెల్ ట్రైన్డ్ వెపన్. పాయింట్ నెంబర్ 2, డాగ్. మేడం, పాయింట్ నెంబర్ 4లో నందిని ఇంట్లో సలైవా దొరికింది. పాయింట్ నెంబర్ 2లో చంద్రు ఇంట్లో ఆ కుక్క వెంట్రుకలు కొన్ని దొరికాయి మ్యామ్. దాని DNA రిపోర్ట్. సేమ్ డిఎన్ఏ మేడం. సో ఇట్స్ క్లియర్, ఇట్స్ ద సేమ్ డాగ్. ఈ 2 హత్యలు చేసింది ఒక్కడే. కానీ వాడు డాగ్ని యూజ్ చేశాడు అంటే ఒకటి వాడు ఫిజికల్లీ వీక్ అయి ఉండాలి, లేదంటే వాళ్ళని మెంటల్లీ వీక్ చేయడానికి యూజ్ చేసి ఉండాలి. అకార్డింగ్ టు మీ, వీడు విక్టిమ్స్ని బాగా అబ్జర్వ్ చేశాడు. దట్ ఈస్ వాళ్ళ ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్తారు, ఏం చేస్తారు, ఎక్కడికి వెళ్తారు, మళ్ళీ ఎప్పుడు తిరిగొస్తారా అని బాగా నోట్ చేసి పెట్టుకున్నాడు. వాడి ప్లాన్ ప్రకారం నైట్ 7 నుండి 10 గంటల్లోపు కిడ్నాప్ చేసి 6 hours సివియర్ టార్చర్ పెట్టి వాళ్ళ బాడీని నీట్గా ప్యాక్ చేసి ఒక ఇంటి ముందు పడేస్తున్నాడు. ఇలానే నందినిని కిడ్నాప్ చేసి తన బాడీని చంద్రు ఇంటి ముందు పడేశాడు. బట్ చంద్రుని కిడ్నాప్ చేసి అతని బాడీని నందినిని చంపడానికి ముందు ఒక రోజంతా ఫుల్గా అబ్జర్వ్ చేశాడు. అదే విధంగా చంద్రుని కూడా అబ్జర్వ్ చేశాడు. ఇప్పుడు 3వ హత్య చేయబోయేవాణ్ణి కూడా ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. అది ఎవరని తెలుసుకుంటే హంతకుణ్ణి ఆటోమేటిక్గా పట్టుకోవచ్చు. అదెలా మ్యామ్ తెలుసుకోవడం? విష్ణు, చంద్రు అండ్ నందిని ఇద్దరూ కూడా ప్రొఫెషనలీ డాక్టర్స్ అండ్ న్యూరో స్పెషలిస్ట్స్. సో 3వ హత్యకి గురి కాబోయేవాడు ఖచ్చితంగా డాక్టర్ అయి ఉంటాడు. కానీ ఇంత చిన్న ఇన్ఫర్మేషన్తో ఇంత పెద్ద సిటీలో ఆ క్రిమినల్ ఎలా మ్యామ్ కనిపెట్టేది? మనకి నందిని బాడీ నందినగర్లో దొరికింది. అది కూడా చంద్రు ఇంటికి ఎదురుగా. చంద్రు బాడీ దొరికింది అశోక్ నగర్లో, ఎస్ మ్యామ్. ఒక ఇంటి పక్కన. ఆ ఇంట్లో ఎవరుంటున్నారు అని మన రాజీవ్ ఇచ్చే ఇన్ఫర్మేషనే మీ క్వశ్చన్ ఆన్సర్. చెప్పండి రాజీవ్. మేడం, విచారించి చూస్తే లాయర్ లక్ష్మణ్ ఆ ఇంట్లో ఉంటున్నారు. ఎదురింట్లో విచారించారా? విచారించా మేడం. ఆ ఇంట్లో అరవింద్ అనే ఒక న్యూరో స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నారు. అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? హాస్పిటల్లో ఉన్నారు మేడం. రాజీవ్, Yes, ma'am. ఇమీడియట్ గా డాక్టర్ అరవింద్ కి ఇన్ఫార్మ్ చేయి. Okay, ma'am. నేను వస్తున్నాను. అలాగే ఆ హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజెస్ కలెక్ట్ చేసి పెట్టండి. Yes, ma'am. ఎడ్విన్, 2 కేసులకి సంబంధించిన ఫుటేజ్ తీసుకురండి. కీవు. మేడం, శ్రీకాంత్, హాస్పిటల్ ఇన్ఛార్జ్. సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేశారా? మీరు చెప్పినట్టే కలెక్ట్ చేశాను మేడం. డాక్టర్కి ఇన్ఫార్మ్ చేశాను. క్యాబిన్లో వెయిట్ చేస్తున్నారు. నేను మీట్ అయ్యేంత వరకు ఏ కేసు హ్యాండిల్ చేయకూడదు. ఎస్ మేడం. ఉన్న అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేయమని చెప్పండి. ఓకే మేడం. ఫాలో మీ. కేర్ఫుల్. ఎస్ సార్. ఈ హాస్పిటల్ కి సంబంధించిన ఫుటేజెస్ ప్లే చేయండి.
ఎడ్విన్, ఎస్ మేడం. సార్ ప్లీజ్. మానిటర్ 1లో నందిని ఫుటేజెస్ ప్లే చేయండి. ఓకే మేడం. మానిటర్ 2లో చంద్రు క్యాబిన్ కి సంబంధించిన ఫుటేజెస్ ప్లే ఎస్ చేయండి. మేడం. మానిటర్ 3లో ఈ హాస్పిటల్ క్యాంటీన్ ఫుటేజెస్ ప్లే చేయండి. ఓకే మేడం. మానిటర్ 1లో ఆ సెకండ్ చైల్డ్ ని జూమ్ చేయండి. ఆ గ్లాసెస్ పెట్టుకున్న వాడిని జూమ్ చేయండి. మానిటర్ 2 ప్లే చేయండి. వెయిట్, జూమ్ ఇన్. ఎడ్విన్, మానిటర్ 3. వెయిట్. బ్యాక్, స్టాప్, జూమ్ ఇన్. విష్ణు, ఎస్ మ్యామ్. I want a clear picture of him. ఓకే మ్యామ్. డాక్టర్, మేడం, మీ అసిస్టెంట్ నాకు అన్నీ చెప్పారు. ఇక్కడ చూడండి, ఫ్లైట్ టికెట్ కూడా కన్ఫర్మ్ అయింది. ప్లీజ్ మేడం, రేపు మార్నింగ్ 6 గంటల వరకు సెక్యూరిటీ ఇస్తే సరిపోతుంది. ఆ తర్వాత నేను అసలు ఇండియాలోనే ఉండను మేడం. డాక్టర్ రిలాక్స్. మీరు టెన్షన్ పడితే హంతకుడికే ఉపయోగం. ఎప్పట్లానే డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్ళండి. మిగతావి మేం చూసుకుంటాం. ఓ అండ్ డాక్టర్, ప్లీజ్ డోంట్ ట్రై టు బి స్మార్ట్. మేం చెప్పింది చేస్తే చాలు. ఓకే మేడం. రాజీవ్, ఎస్ మేడం. 6 మఫ్టీ ఆఫీసర్స్ని ఇమీడియట్గా అరేంజ్ చేయండి. ఓకే మేడం. హలో, ఐ వాంట్ టు స్పీక్ విత్ మిస్టర్ జార్జ్. మేడం కన్ఫర్మ్, ఖచ్చితంగా వాడు కారులోనే ఉన్నాడు. బీ రెడీ, వెయిట్ ఫర్ మై కాల్. ఓకే మ్యామ్. Rajiv, now! రేయ్, ఎవడ్రా నువ్వు? ఎందుకు ఈ హత్యలు చేశావు? నీకు నువ్వు చంపిన వాళ్ళకి ఏంట్రా సంబంధం? రేయ్, ఏంట్రా చూసుకుంటున్నావు? కమాన్, ఆన్సర్ మీ. మాట్లాడరా.
నిజం చెప్పాలంటే ఎంక్వైరీ చాలా దారుణంగా ఉంటుంది. ఆనెస్ట్లీ నాకు నిన్న అలా విచారించడం ఇష్టం లేదు. ఇన్ఫ్యాక్ట్ అది తట్టుకునే పరిస్థితిలో నువ్వు లేవు. చెప్పు, ఎవరు నువ్వు? అందరికీ వాళ్ళ జీవితం ఎలా మొదలైంది అని తెలుసుంటుంది, కానీ అంతం ఎప్పుడు ఎక్కడా అనేది తెలీదు. కానీ నాకు మాత్రం దాని ఆరంభము తెలుసు, దాని అంతము తెలుసు. అంతం. ముగ్గురిని చంపి చావు గురించి నువ్వు మాట్లాడుతున్నావా? చెప్పు, ఎవరు నువ్వు? అర్జున్ నా పేరు మేడం. చెప్పు, ఎందుకు ఆ హత్యలు చేశావు? హత్యలా? నేనెవరిని హత్య చేయలేదు మేడం. అర్జున్, కళ్ళు నిజాన్ని దాచినా కళ్ళకి నిజం కనిపించకపోయినా చూసే విధానంలో ఏ మార్పు ఉండదు. జూన్ 4th నందిని కోసం తనకంటే ముందే తన హాస్పిటల్ రిసెప్షన్ దగ్గర నువ్వు వెయిట్ చేశావు. ఆ రోజు మొత్తం అక్కడే ఉండి తనని వాచ్ చేశావు. ఇన్ఫ్యాక్ట్ డ్యూటీ ముగించుకుని వెళ్తుండగా తనని ఫాలో అయ్యి కిడ్నాప్ చేసి బాడీలో కెమికల్స్ యూజ్ చేసి రూపం మారే వరకు టార్చర్ చేసి చంపావు. తర్వాత తన బాడీని చంద్రు ఇంటి ఎదురుగా పడేశావు. చంద్రుని చంపి ఆ బాడీని డాక్టర్ అరవింద్ ఇంటి దగ్గర పడేశావు. పోలీసుల్ని కన్ఫ్యూజ్ చేశావు, క్లూ కూడా ఇచ్చావు. హత్య చేయలేదని ఎలా చెప్తావు? మీరు చెప్పినట్లు నేను వాళ్ళని ఫాలో చేయటం, మీట్ అవ్వటం అంతా నిజమే మేడం, కానీ నేను వాళ్ళని చంపలేదు. వాళ్ళు కాకుండా ఇంకెవ్వరూ నాకు ట్రీట్మెంట్ చేయలేరు. ఎందుకంటే నాకున్న ప్రాబ్లం అలాంటిది. ప్రతి 56 నిమిషాలకు ఒకసారి టాబ్లెట్ వేసుకోకపోతే నేను చనిపోతాను. ఒక్కో నిమిషం చావుతో పోరాడే నువ్వు నా ముందు కూర్చునున్నావు, కానీ ప్రాణాలు కాపాడే డాక్టర్స్ చనిపోయారు. మీ చావు ఎప్పుడు ఎక్కడ అని తెలిస్తే బ్రతకాలనే ఆశ ఉంటుందా మేడం? నా చావు ఎప్పుడు ఎక్కడ అని నాకు తెలుసు. చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నావు. వయసుకు మించిన మాటలు, మాటలకు మించిన అనుభవం, ఈ రెండే కదా నిన్ను హత్యలు చేసేలా చేశాయి. నేనెవ్వరిని చంపలేదు మేడం. అర్జున్, నువ్వు ఆ డాక్టర్స్ని మీట్ అవ్వడం సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. వాళ్ళ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నీ ఫైల్లో ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నువ్వు డాక్టర్ అరవింద్ని అటాక్ చేయబోతే నేనే నిన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను. దీనికేం సమాధానం చెప్తావు? నేను ఒక స్టేజ్ ఆర్టిస్ట్ని మేడం. నాటకాలు వేయడమే నా ప్రొఫెషన్ మేడం. వీళ్ళు నాటకం వేస్తే మీరు సంబరాలు చేసుకుంటారు, నటన చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎవరు వీళ్ళు? అర్జున్ నాటక బృందం. గట్టిగా చప్పట్లతో ఆహ్వానించండి. అతనొక శౌర్య ఠీవిరా, సురనర పరమ వైరిరా, యుగమున ఉరుము నట్టి పిడుగు పడ్డ అలికిడి అతడు. అసురుడు అసురుడు అసుర అసుర అసురుడు, అసురుడు అసురుడు అసుర అసుర అసురుడు, అసురుడు అసురుడు. జనన మరణాన్నే విధిలో మర్మాన్నే ధర్మ కర్మాలని గెలిచే సురుడు. రాతలని రాసి తుడిసే బ్రహ్మైనా మళ్ళీ జన్మించిన దొరకనట్టి జన్మేనాది. అసురినే 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 అసురినే. భయంకర బలమెగు సంహార నాకే జర 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 జర. నువ్వు చేసే తప్పులైనా అవి లెక్కలేనివైనా నీ పాప శాపములకి ప్రాయచితమే లేదట లేదట.
తెలిసేలోగా రక్తమేలే. రక్తము కారిన చావని రక్త బీజసురుడే, మరణించిన మళ్ళీ పుట్టే మృత్యుంజయుడే, శివభక్తితో ఆత్మలింగం తెచ్చిన లకేశ్వరుడే, సచ్చిన తృప్తిని పొంది ప్రాణమిడిచే అసురగణములే. అసురినే 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 అసురినే. ఒక మనిషికి సాధారణంగా గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. మనం నడిచేటప్పుడు, పని చేసేటప్పుడు 62 నుంచి 100 వరకు పెరుగుతుంది, తగ్గుతుంది. కానీ నాకు 40 సార్లు కొట్టుకోవడమే కష్టంగా ఉంది. మన గుండె కొట్టుకునే దాన్ని బట్టే మన బాడీలో బ్లడ్ ఫ్లో అవుతుంది. అలా జరగకుంటే మైకం వచ్చి కళ్ళు తిరిగి కింద పడిపోతామని నన్ను ట్రీట్ చేసిన డాక్టర్ అశ్వత్ చెప్పారు. నాకున్న ప్రాబ్లంకి నేను బ్రతకడం కష్టమని వీలైనంత త్వరగా సిటీకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పారు. అంతవరకు నేను బ్రతికుండాలంటే ప్రతి 56 నిమిషాలకు ఒకసారి మాత్ర వేసుకోమని చెప్పారు. అది హార్ట్ బీట్ని ఇంక్రీజ్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ని నార్మల్ చేస్తుందని చెప్పారు. నా ఫైల్లో ఉన్న ఫోటోస్, డీటెయిల్స్ అన్నీ ఆయన ఇచ్చినవే మేడం. నా గురించి మీరేమైనా తెలుసుకోవాలనుకుంటే ఇది నన్ను ట్రీట్ చేసిన డాక్టర్ అశ్వత్ గారి విజిటింగ్ కార్డ్. డాక్టర్ నందిని అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో తన కోసం తనకంటే ముందే హాస్పిటల్కి వచ్చి వెయిట్ చేశాను మేడం. అపాయింట్మెంట్ లేకపోవటం వల్ల ఆ రోజంతా తన కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. కానీ తను కేర్ కూడా చేయకుండా వెళ్ళిపోయారు. ఆ తరువాత రోజు డాక్టర్ చంద్రుని తన క్యాబిన్లో మీట్ అయ్యాను. నా ఫైల్ చూస్తున్న ఆయనకి ఏమైందో తెలీదు, సడన్ గా లేచి వెళ్ళిపోయారు. దాని తర్వాత డాక్టర్ అరవింద్ పర్సనల్ మీటింగ్కి అపాయింట్మెంట్ ఇచ్చారు మేడం. కానీ ఏమైందో తెలియలేదు, సడన్ గా అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేశారు. ఉన్న అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేయమని చెప్పండి. మళ్ళీ అడిగితే ఆయన ఇండియా వదిలి వెళ్తున్నానని చెప్పారు. ఆ తర్వాత నేను అసలు ఇండియాలోనే ఉండను మేడం. నాకున్న ప్రాబ్లంకి ఎలాగైనా ఆయన్ని మీట్ అవ్వాలని ఇంటి అడ్రస్ తెలుసుకొని వాళ్ళ ఇంటి దగ్గరలో వెయిట్ చేస్తున్నాను. కార్ రావటం చూసి దిగి మాట్లాడడానికి వెళ్తుంటే అప్పుడే మేడం మీరు నన్ను పట్టుకున్నారు. ఆ రాడ్ నీ చేతికి ఎందుకు వచ్చింది? అది కార్ దిగబోతుంటే కాలికి తగిలి కింద పడింది మేడం. మేడం, ల్యాబ్ నుంచి ఫుటేజ్ వచ్చింది. నెక్స్ట్ ప్లే చేయండి. Rajiv, just help him. Okay, ma'am.
రాజీవ్, ఎస్ మేడం. ప్రతి 56 నిమిషాలకి ఈ టాబ్లెట్ ఇచ్చి అబ్జర్వేషన్లో పెట్టండి. నేను మార్నింగ్ వచ్చి చూస్తాను. ఓకే మేడం. ఎడ్విన్, మేడం అర్జున్ ఉన్న అబ్జర్వేషన్ ఫుటేజ్ ప్లే చేయండి. అందరి లైఫ్లో ఆరంభం ఎలా ఉంటుందో అంతము అలాగే ఉంటుంది. దాని నుండి ఎవరూ తప్పించుకోలేరు. విష్ణు, మ్యామ్. ఇతన్ని ఆటోలో పంపించండి. ఓకే మ్యామ్, రండి. మేడం, ఒక్క నిమిషం ఇటు రండి. మేడం, ఈ ఫుటేజ్ చూడండి. ఆ మిర్రర్లో ఒక మనిషి రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. What the hell? నా గురించి మీరేమైనా తెలుసుకోవాలనుకుంటే ఇది నన్ను ట్రీట్ చేసిన డాక్టర్ అశ్వత్ గారి విజిటింగ్ కార్డ్. మేడం, వాడు ఆటోలో లేడు, ఎస్కేప్ అయ్యాడు. తెలుసు, వాడు మనకన్నా ఒక స్టెప్ ముందే ఉన్నాడు. హాయ్, ఐఎమ్ ఫ్రమ్ సిబిఐ. డాక్టర్ అశ్వత్ని మీట్ అవ్వాలి. మేడం వెయిట్ చేయండి, ఇన్ఫార్మ్ చేస్తాను. మేడం ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నాకు టైం లేదు. మేడం, ఇమీడియట్ గా మీట్ అవ్వాలి. ప్లీజ్ 2 minutes వెయిట్ చేయండి, ఇన్ఫార్మ్ చేసి వస్తాను, లేకుంటే నా జాబ్ పోతుంది. రాజీవ్, డాక్టర్ అరవింద్ సేఫ్గా ల్యాండ్ అయ్యారా? తెలుసుకొని చెప్తాను మేడం. సరే. హాయ్ ప్రియా, ఐఎమ్ డాక్టర్ అశ్వత్. నా విజిటింగ్ కార్డు మీ చేతికి అందిన 1/2 అవర్లో ఇక్కడ ఉండాల్సిన మీరు 2 గంటల తర్వాత ఇక్కడికి వచ్చారు. చెప్పండి, ఏం కావాలి? నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలి. మీరు అడిగే క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇచ్చే ముందు అర్జున్ని చూడాలి. ఇదే కదా మీరు అడగబోయేది? పదండి వెళ్దాం. ప్రియా, యు నో రైట్, కొన్ని చోట్లకి గవర్నమెంట్ వెహికల్స్లో వెళ్ళడం మంచిది కాదు. 1 minute. ఇప్పుడు అర్జున్ ఎక్కడున్నాడు? ప్రియా, మీరు మొదటి నుంచి ఈ కేసులో అర్జున్ని పట్టుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. ఇప్పుడు కూడా ఉన్నారు. ఈ కేసు స్టార్ట్ అయ్యి 6 రోజులు అవుతుందనుకుంటున్నారా? లేదు ప్రియా, ఈ కేసు స్టార్ట్ అయ్యి 6 నెలలు అవుతుంది. మొదటి నుంచి ఈ కేసు ఎవరు తీసుకుంటారని ఎదురు చూస్తున్నా. మీరు తీసుకున్నారని తెలిసి సంతోషించా. కానీ మీ ఇన్వెస్టిగేషన్ స్టైల్ చూసి బాధపడ్డాను. ఈ హత్య ఎందుకు చేశాడు, ఎలా చేశాడు అనే దానికంటే ఎవరిని హత్య చేశాడనేదే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్.
చంపబడ్డ 2 డాక్టర్స్, న్యూరో స్పెషలిస్ట్స్. డాక్టర్స్ని మాత్రమే ఎందుకు చంపుతున్నాడనేది మీరెందుకు ఆలోచించలేదో నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అనే దానికంటే ఎవరిని చంపుతున్నాడన్నదే ముఖ్యం. మోరోవర్, ఇన్స్పెక్టర్ గిరిధర్ ఫైల్లో ఏముందో మీరు చూడలేదు. అందులో ఉన్నది సైంటిస్ట్ రామచంద్ర మర్డర్ డీటెయిల్స్. మీ కేస్కి ఆ మర్డర్కి ఎలాంటి సంబంధం లేదని మీరు పట్టించుకోలేదు. ద ప్రైమ్ టార్గెట్ ఆఫ్ దిస్ కేస్ వాజ్ సైంటిస్ట్ రామచంద్ర. 6 రోజులుగా వెతుకుతున్న హంతకుణ్ణి 7వ రోజు అరెస్ట్ చేసి 8వ రోజు కేసు క్లోజ్ చేసి వేరే కేసులో బిజీ అవ్వడానికి ఇది నిన్న మొన్న స్టార్ట్ అయిన కేసు కాదు మిస్ ప్రియా. ఈ కేసు స్టార్ట్ అయి చాలా సంవత్సరాలైంది. ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది, ఇక మీదట జరుగుతూనే ఉంటుంది. ఎవరు దీన్ని ఆపలేరు. ఇంతకుముందు చిన్న ఛాన్స్ ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. డాక్టర్స్, సైంటిస్టులని ఒకటి గందరగోళంగా ఉంది కదా ప్రియా. ఈ కేసు స్టార్ట్ అయ్యి కొన్ని సంవత్సరాలైందన్నారు, అదెలా? ప్రియా, మీరు మెడికల్ రీసెర్చ్ గురించి విన్నారా? ఈ స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ అని దేశంలో ఉన్న మనుషుల్ని భయపెట్టి గవర్నమెంట్కి తలనొప్పిగా మారి ఏం చెయ్యాలో తెలియక తడబడుతున్నప్పుడు కొత్త మందును కనిపెట్టే సాకుతో ఒక దేశపు ఎకానమీని కొలాప్స్ చేసి ఇంకో దేశంపై జరిపే యుద్ధమే బయోవార్. హలో మేడం, డాక్టర్ అరవింద్ని చంపేశారు. ప్రూఫ్స్ కలెక్ట్ చేస్తున్నాను. ఓకే ఫైన్. ఏంటి, డాక్టర్ అరవింద్ని చంపేశాడా? ప్రియా, మీరు హ్యూమన్ ఎక్స్పెరిమెంట్స్ గురించి ఏమైనా విన్నారా? వాట్? మనుషుల మీద జరిగిన మెడికల్ ఎక్స్పెరిమెంట్స్ గురించి. విన్నాను. గుడ్. మనం నిద్రపోకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ప్రియా, మనకు ఫుడ్ లేకపోయినా పర్వాలేదు, కానీ నిద్ర చాలా ముఖ్యం. దీన్ని ఆధారంగా చేసుకుని ఒక రష్యన్ సైంటిస్ట్ వరల్డ్ వార్లో ఒక హ్యూమన్ ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఆ రష్యన్ సైంటిస్ట్ వాళ్ళ సైనికులు నిద్రపోకుండా నిరంతరం శత్రువులతో పోరాడుతూ ఉండాలని ఒక కెమికల్ గ్యాస్ని కనిపెట్టి ఆ గ్యాస్ని జర్మన్ ఖైదీలపైన ఎక్స్పెరిమెంట్ చేశాడు. వాళ్లకు కావలసిన అన్ని వస్తువులు వాళ్ల గదిలో పెట్టి ఒక చిన్న రంధ్రం నుంచి ఆ గ్యాస్ను వదిలి 15 రోజులు అబ్జర్వేషన్లో పెట్టాడు. చివరికి ఆ 4 ఖైదీలు ఒకరినొకరు కొట్టుకుని చచ్చిపోయారు. ఇదే స్లీపింగ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పారు. 1960స్లో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో బ్లడ్ ప్రెషర్ అండ్ బ్లడ్ ఫ్లోని టెస్ట్ చేయడానికి 2 ఎక్స్పెరిమెంట్లు చేశారు. అదేంటంటే అప్పుడే పుట్టిన 113 మంది పిల్లల్ని ఒక ట్యూబ్ ద్వారా చల్లని నీటిలో ముంచి పరిశోధించి ఆ పిల్లల్ని తలకిందులుగా తిప్పి ఇంకో పరిశోధనతో ఘోరంగా చంపేశారు. ఇదే బార్న్ బేబీ ఎక్స్పెరిమెంట్ అని చెప్పారు. తర్వాత న్యూమోనియా క్యూర్ చేస్తామని చెప్పి ఒక డాక్టర్ 25 మంది ఖైదీలను కాగుతున్న నీటిలో వేసి టెస్ట్ చేశాడు. ప్రతి 4 గంటలకి ఒకసారి కాగుతున్న నీటిని వీపు పైన పోసి ఘోరమైన టెస్ట్లతో చంపేశాడు. దానికి వాడు పెట్టిన పేరు బాయిల్డ్ వాటర్ ఎక్స్పెరిమెంట్. ఈ లోకంలోని అతి భయంకరమైన ఎక్స్పెరిమెంట్ నాజీ ఎక్స్పెరిమెంట్. ప్రొఫెసర్ జోసెఫ్ మెంగ్లే అనే ఒక వ్యక్తి ఉప్పు నీటిలో మనుషుల్ని నానబెట్టి విచిత్రమైన ఎక్స్పెరిమెంట్ చేశాడు. వాడి ఎక్స్పెరిమెంట్లో బోన్ మజిల్ అండ్ నర్వ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ కి అనెస్థీషియా ఇవ్వకుండానే చేశాడు. తర్వాత కెమికల్ గ్యాసెస్ స్టెబిలైజేషన్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఈ విధంగా చాలా క్రూయల్ ఎక్స్పెరిమెంట్లు జరిగాయి ప్రియా. ఎప్పుడు 1960స్లో ఫారిన్లో జరిగిన ఎక్స్పెరిమెంట్కి అర్జున్ కేసు డీల్ చేస్తున్న నాకు ఇండియాకి ఏంటి సంబంధం? కూల్ సంబంధం ఉంది మిస్ ప్రియా. ఏంటి? అవును ప్రియా, మన ఇండియాలో కూడా ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఏంటి, నమ్మట్లేదా? ఈ గ్రాఫ్ చూడండి. 2007లో 132 మంది, 2008లో 288, 2009లో 637 మంది, మొత్తం 957 మంది చనిపోయారు హ్యూమన్ ఎక్స్పెరిమెంట్స్ వల్ల. నమ్మశక్యంగా లేదు కదా. ఇది 2009తోనే ఆగిపోలేదు ప్రియా. 2010లో 688, 2011లో 438 మంది చనిపోయారు. దీనికి కాంపన్సేషన్ పేరుతో కేవలం 38 మందికి నష్టపరిహారం ఇచ్చారు. దీని గురించి మీడియా ప్రచారం చేసిన గవర్నమెంట్ మీలాగే ఏమీ చేయకుండా సైలెంట్గా ఉండిపోయింది. దీనికంటే ఘోరమైన విషయం, హ్యావ్ ఇండియాస్ పూర్ పీపుల్ బికమ్ గినీపిగ్స్. గినీపిగ్స్ అంటే ఒక డ్రగ్ కంపెనీ కొత్తగా మందు కనిపెట్టి నోరులేని జీవాలైన ఎలుక, గినీపిగ్స్, కుక్క, కోతి వంటి జంతువులపైన ల్యాబ్లో ప్రయోగం చేస్తారు. చివరగా ఆ మందు ఎలా ఉపయోగపడుతుందని తెలుసుకోవడానికి మనుషుల మీద కూడా ప్రయోగం చేస్తారు. అలా ఎంచుకున్న దేశమే ఇండియా. ఇండియాలో ఉన్న కొంతమంది అధికారులు, డాక్టర్స్, కంపెనీస్ ఇక్కడున్న కొంతమంది రాజకీయ నాయకుల్ని చేతిలో పెట్టుకుని అమాయక ప్రజల్ని ల్యాబ్లో బంధించి గినీపిగ్స్ లాంటి ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆంధ్ర, కోయంబత్తూరులో కూడా దీనికి చాలా మంది బలయ్యారు.
రోగం ఉన్న వాళ్ళని కాకుండా రోగం లేని వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఎక్స్పెరిమెంట్ చేస్తారు. అది సక్సెస్ అయితే పెద్ద పెద్ద కంపెనీలకు ఊహించని విధంగా ప్రాఫిట్స్ వస్తాయి. దీని గురించి సోషల్ మీడియాలో ఎన్నోసార్లు వచ్చినా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆంధ్ర, కోయంబత్తూర్, బీహార్లో జరిగిన ఎక్స్పెరిమెంట్స్ ఒకసారి చూడండి. ఎక్కడైనా పనికి పోతే ఎంత వస్తుంది? 25-30 రూపాయలు. ఎన్ని రోజులని ఇలానే పని చేసుకుంటారని చెప్పి ఒకరోజు హైదరాబాద్కి తీసుకెళ్లి ఒక టాబ్లెట్ ఇచ్చి, ఇచ్చిన టాబ్లెట్ ఎలా పనిచేస్తుందో చూడటానికని చెప్పి బ్లడ్ తీసి టెస్ట్ చేశారు. మాకు మాత్రం ఏం తెలుసు, ఏమీ తెలియదు కదా, ఏం కాదులే అని మేం వెళ్ళాం. ఏలి ముద్రేపించుకున్నారు. చేతులు నొప్పి, కాళ్ళు నొప్పి, ఆ మాత్ర తిన్నప్పటి నుంచి ఒళ్ళంతా ఒకటే నొప్పులు. పనికి కూడా పోలేకపోడున్నానమ్మా. 8,000 ఇస్తామని చెప్పి పనికి తీసుకెళ్లి 1,000 రూపాయలు మాత్రమే ఇచ్చారు. కూలి పనికి పోయేటప్పుడు సంతోషంగా ఉన్నాను. ఆ మాత్ర తిన్నప్పటి నుంచి నా 2 కళ్ళు పోయి చాలా కష్టపడుతున్నాను. బతకటం కష్టంగా ఉంది, చచ్చిపోవాలనిపిస్తుంది. లేనిపోనివన్నీ చెప్పి అగ్రిమెంట్లో సైన్ చేయించుకున్నారు. నాకు ఆ హాస్పిటల్ పేరు వింటేనే చాలా భయంగా ఉంది. హార్ట్ అటాక్ అని అక్కడికి వెళ్ళాను. లేబుల్ లేని 2 రకాల మందులు ఇచ్చారు. నా మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. నేను బతికుండడమే కష్టం. మాకు రాయడానికి చదవడానికి రాదు సార్. వాళ్ళు అడిగిన చోటే వేలి ముద్రేసాం. మాలాంటి పేదవాళ్ళకి ఎందుకు ఇలా అన్యాయం జరుగుతుందో తెలియడం లేదు సార్. ఇది సోషల్ మీడియాలో చాలా మంది చూశారు, కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. కొంతమంది హైయర్ అఫీషియల్స్ మాట్లాడారు, చూడండి. ఇదంతా ఒక మార్కెట్ వ్యాపారం. నేనైతే అలాగే అంటాను. అసలు ప్రభుత్వం దీని గురించి ఎందుకు మాట్లాడడం లేదో నాకైతే అర్థం కావడం లేదు. ఇలాంటి ఎక్స్పెరిమెంట్లకి కోట్ల డబ్బు అవసరం ఉంటుంది. ఆ మొత్తాన్ని తగ్గించడమే ఈ పెద్ద పెద్ద ఫార్మసీ కంపెనీల ప్లాన్. వీళ్ళకి సూపర్ ప్రాఫిట్స్ కావాలి. ఒక కారు చాలదు 10 కార్లు, ఒక ఇల్లు చాలదు 10 ఇళ్ళు. ఇవన్నీ సంపాదించడం కోసం అమాయకుల్ని బలి చేస్తూ ఉంటారు. ఇంకో ఘోరమైన విషయం, డాక్టర్ రాసిచ్చిన మందుల చీటిలో ఉన్నవి అర్థం కాక సంవత్సరానికి 7,000 మంది చనిపోతున్నారు. నేను ఇన్ని చెప్పినా మీరు అడిగే ప్రశ్న ఒక్కటే, దీనికి ఈ కేసుకున్న సంబంధం ఏంటి? రండి, మీ కేసు వచ్చేసింది. మనిషిగా పుట్టడమే ఒక వరం ప్రియ. భూమి మీద మనం కూడా సాధారణ జీవులం అని తెలుసుకోకుండా అందరినీ వేటాడుతున్నాం. ఇప్పుడు చెప్పండి ప్రియ, ఎప్పుడో 1960s జరిగిన హ్యూమన్ ఎక్స్పెరిమెంట్స్ ఇక్కడ జరగలేదా? మీకు దీనికి సంబంధం లేదా? ఇండియాలో ఉన్న వాళ్ళని ఇది ఎఫెక్ట్ చేయలేదా? చిన్న తలనొప్పి వస్తేనే మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో ఒక టాబ్లెట్ వేసుకుని తగ్గితే చాలు అనుకుంటాం. కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి పట్టించుకోకుండా దొరికిందంతా తినేస్తూ సినిమాలు, షాపింగ్ మాల్స్ అంటూ తిరిగి నార్మల్గా అవ్వాల్సిన డెలివరీస్ని సిజేరియన్ వరకు తెచ్చుకుంటున్నాం. మనల్ని మనం చూసుకోవడం కంటే ముఖ్యమైన పని ఏముంటుంది ప్రియా? ఈ భూమిపైన అన్నిటికీ ఒక లిమిట్ ఉంటుంది డాక్టర్. దాన్ని దాటిపోతే ప్రకృతే కంట్రోల్ చేస్తుంది. ప్రియా, మీకు ఈ ప్లేస్ చూస్తుంటే ఏమనిపిస్తోంది? May 6th కొన్ని నెలలకు ముందు రాష్ట్రమంతటా ఒక స్ట్రైక్ జరిగింది, గుర్తుందా? యానిమల్ ఎక్స్పెరిమెంట్. ఎగ్జాక్ట్లీ ప్రియా. కానీ అక్కడ జరిగింది యానిమల్ ఎక్స్పెరిమెంట్ కాదు, హ్యూమన్ ఎక్స్పెరిమెంట్. అది ఇక్కడే జరిగింది. బయట నుంచి చూస్తే ఇదొక మెడికల్ క్యాంప్ లానే కనిపిస్తుంది, కానీ లోపల జరిగింది వేరు.
పరిశోధనకి ఇండియాని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు వాళ్ళకు కావలసిన విధంగా ల్యాబ్ని సెట్ చేసుకున్నారు. డాక్టర్ నందిని, డాక్టర్ చంద్రు, డాక్టర్ అరవింద్ వీళ్ళు ముగ్గురు న్యూరో స్పెషలిస్ట్స్. వీళ్ళు సైంటిస్ట్ రామచంద్రతో కలిసి ఎక్స్పెరిమెంట్ డిజైన్ చేశారు. వీళ్ళు కనిపెట్టిన మందు 100% రిజల్ట్ ఇవ్వాలని చాలా మంది మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. కానీ ఎక్స్పెరిమెంట్ వల్ల కెమికల్ రియాక్షన్ అయ్యి చాలా మంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళ గురించి ఆలోచించకుండా, ఆ ప్రాబ్లంని కంప్లీట్గా స్టడీ చేయకుండా ఆ ఎక్స్పెరిమెంట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ఒక మనిషి మీద 3 రకాలుగా ఎక్స్పెరిమెంట్ చేశారు. అందులో వచ్చిన రిజల్ట్ని బట్టి 100% రిజల్ట్ వచ్చేంత వరకు ఆ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉన్నారు. చివరగా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ని అర్జున్ మీద చేస్తుండగా వాళ్లకో కాల్ వచ్చింది. అర్జున్తో కలిపి మొత్తం 10 మంది మీద వాళ్ళ ఎక్స్పెరిమెంట్ చేశారు. అందులో మిగతా అందరూ చచ్చిపోయారు. చివరగా అర్జున్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తుండగా పోలీసులు వస్తున్న విషయం తెలుసుకొని ఏ ఎవిడెన్స్ దొరకకుండా మొత్తం బ్లాస్ట్ చేశారు. ఆ బ్లాస్ట్లో అర్జున్ గాయాలతో పక్కనే ఉన్న చెరువులోకి ఎగిరిపడ్డం వల్ల బతికిపోయాడు. ఆ రోజు అర్జున్ ఒక్కడే బ్రతికిపోలేదు డాక్టర్, ఇంకొకడు కూడా బ్రతికాడు. ఇప్పుడు అర్జున్ ఎక్కడున్నాడు? ఇప్పుడు మనం ఉంది అర్జున్ ఊరికి దగ్గరలోనే, కానీ ఇల్లు ఎక్కడో కనుక్కోవాలి. ఈ హ్యూమన్ ఎక్స్పెరిమెంట్ కోసం ఈ గ్రామాన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? వాళ్ళకి అర్జునే ఎందుకు టార్గెట్ అయ్యాడు? ఇట్స్ జస్ట్ ఏ కోఇన్సిడెన్స్ ప్రియా. ఇక్కడే వాళ్లకు కంఫర్టబుల్గా ఉండిండొచ్చు. అర్జున్ కూడా ఇక్కడికి దగ్గరలోనే ఉంటాడు కాబట్టి, సో ఐ థింక్ ఆల్ దిస్ కనెక్టెడ్. ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ డాక్టర్. లెట్ మీ క్లియర్ ప్రియా. ముందు ఎక్స్పెరిమెంట్ జరిగింది ఫారెన్లో, తర్వాత ఇండియాను టార్గెట్ చేసి ఇక్కడున్న రిమోట్ ఏరియాని చూస్ చేసుకుని పొలిటికల్ సపోర్ట్ యూజ్ చేసి చుట్టూ ఉన్న అన్యం పుణ్యం తెలియని అమాయక ప్రజల్ని మెడికల్ క్యాంప్ పేరుతో మెడికల్ ఎక్స్పెరిమెంట్స్కి వాడుకున్నారు. ఇదే విధంగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 2 ప్లేసులు సెలెక్ట్ చేసుకున్నారు. అర్జున్ది ఈ ఊరా? ఈ ఊరని చెప్పలేము. ఇఫ్ ఐ టేక్ ఎ గెస్, ఎక్స్పెరిమెంట్ జరిగిన ప్లేస్ నుంచి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఈ ఊరే అయి ఉండాలి. అర్జున్ మీకెలా తెలుసు? చెరువులో పడి ఉన్న అర్జున్ని చేపలు పట్టేవాళ్లు చూసి హాస్పిటల్కి తీసుకొచ్చారు. లేట్ నైట్ కావడంతో ఎమర్జెన్సీ అని నాకు కాల్ వచ్చింది. అప్పుడే అర్జున్ని మొదటిసారి చూశాను. అర్జున్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. లెఫ్ట్ సైడ్ బాడీ కంప్లీట్గా కాలిపోయింది. అతన్ని కాపాడడానికి చాలా కష్టపడ్డాం. నేనే మెడిసిన్ ఇచ్చినా అది రివర్స్లో పనిచేయడం స్టార్ట్ అయింది. తనను కంప్లీట్గా చెక్ చేసి స్టడీ చేసి చూస్తే ఏదో ఓ కెమికల్ తన బాడీలో ఫుల్గా మిక్స్ అయిపోయింది. తన మీద హ్యూమన్ ఎక్స్పెరిమెంట్ జరిగిందని కనిపెట్టేలోపే కోమాలోకి వెళ్ళిపోయాడు. కోమా నుంచి బయటికి రాగానే ఇదంతా చెప్పాను.
ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు బతకాలని ఆశపడ్డాడు. వెంటిలేటర్ లేకుండా ఓ గంటసేపు బయటికి రావచ్చా అని రిక్వెస్ట్ చేశాడు. తన కోసం నేను రిస్క్ తీసుకుని 56 నిమిషాలకు ఒకసారి టాబ్లెట్ వేసుకోమని చెప్పాను. హెవీ డోస్ కావడం వల్ల 7-8 రోజుల కంటే ఎక్కువ బతకనని తనకు కూడా తెలుసు. కానీ తని హత్యలు చేయడానికే బతకాలనుకున్నాడని మీరు చెప్తేనే తెలిసింది. ఇప్పుడు చెప్పండి ప్రియా, తనని పరిస్థితికి తీసుకొచ్చిన ఆ నలుగురిని చంపేశాడు. రేపో మాపో తను చచ్చిపోతాడు. అతన్ని పట్టుకుని ఈ కేసులో ఏం సాధిస్తారు? సాధిస్తా డాక్టర్, సాధిస్తా. అర్జున్ని పట్టుకుని ఆ రోజు స్కైప్లో ఈ హ్యూమన్ ఎక్స్పెరిమెంట్ని ఎక్స్ప్లోర్ చేసి ఎక్కడో సంతోషంగా ఉన్నవాణ్ణి ఈ ప్రపంచానికి చూపిస్తాను. ఎందుకంటే ఈ విధంగా ఏ ఒక్కరికి జరగకూడదు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ అర్జున్ ఎక్కడుంది? అక్కడి నుంచి రెండోసందండి. అట్నుంచి సెకండ్ లెఫ్టా? థ్యాంక్ యూ. ఆగిపోవే కాలమా, తాళలేని శోకమా, చుక్కల్లోకి చేరెనా, గుండెల్లోనే దాగెనా, వేగు బంధం ఏవైపోయేను, కళ్ళల్లోని భారమా, ఉప్పొంగిన సంద్రమా, గట్టు దాటే మౌన గీతమా, ఓర్వలేని కాలమా, గుండె కోత న్యాయమా, చిన్ని నాయనా, అర్జున్, అర్జున్, ప్రతి 56 నిమిషాలకి అలారం సెట్ చేసి పెట్టాను. నువ్వు తప్పకుండా మాత్ర వేసుకోవాలి. ఉం? కలతలన్నీ పోగై మా కలను కలలు చేశాయి కొడకా, సక్కటి కొడకా. కొన్నాళ్ళు ఆగు నాన్న, నువ్వు పెద్దవాడు అయ్యాక ఈ అర్జునుడి వేషం నువ్వే వేద్దు గాని.
దాక్షిణ్యం లేని దేవుడా నీ నోరిపి చెప్పవ బదులు అన్నం పుణ్యం తెలియనోని చిదిమెసవెందుకసలు ఎదిగే కొడుక ఎటు పోతివయ్యా కానులే తెరిచి ఇటు చూడవయ్యా కొడకాయి ఇంటికి వెలుగు నువ్వే నాయనా నువ్వే లేని ఇల్లే ఇంక నరక కూపమా చిన్ని నాయనా తాగిపోవే కాలమా ఆపలేని శోకమా చుక్కల్లోకి చేరేనా దిక్కుల్లోనే దాగేనా పేగు బంధం ఏమైపోయేను కళ్ళల్లోని భారమా ఉప్పొంగిన సంద్రమా గట్టు దాటే మౌన గీతమా మీ ఎక్స్పెరిమెంట్ కోసం ఈ అబ్బాయిని ఇంత చిత్రవద చేసి చంపడానికి మీకు మనసులా వచ్చింది మిస్టర్ జార్జ్. హలో మేడం, డాక్టర్ అశ్వత్ని ఎవరో సర్జికల్ నైఫ్తో చంపేశారు. ఇప్పుడు మీతో ఉన్నది డాక్టర్ అశ్వత్ కాదు. చివరి వరకు నేను జార్జ్ అని తెలియకుండానే చచ్చిపోతావు అనుకున్నాను. ఫైనల్లీ యు గాట్ మీ. ఐఎమ్ ద బెస్ట్ సైంటిస్ట్ ఇన్ ద వరల్డ్ ప్రియా. హలో జార్జ్, వీఆర్ ఇన్ ట్రబుల్. మనం చేసిన హ్యూమన్ ఎక్స్పెరిమెంట్లో ఒకడు ఇంకా బతికి ఉన్నాడు. వాడి వల్ల ఇప్పుడు పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు. మొత్తం ఎవిడెన్స్ తగలబెట్టేశాంగా. అవును, కానీ ఒకడు మాత్రం బ్రతికే ఉన్నాడు. డాక్టర్ నందినిని, డాక్టర్ చంద్రుని చంపేశాడు. ఇప్పుడు నన్ను టార్గెట్ చేశాడు. ఈ కేసుని ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు? ప్రియా, షీఈస్ ఫ్రమ్ సిబిఐ. ఇండియన్ టాప్ 10 ఆఫీసర్స్లో తను ఒకరు. వస్తా, రేపు మార్నింగే వస్తా. నర్సు దగ్గర నుంచి నాకు ఒక ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. అప్పుడే అర్జున్ని మొదటిసారి చూశా. అతన్ని కాపాడటానికి మేం చాలా కష్టపడ్డాం. 2 రోజులు వెంటిలేషన్లో పెట్టి చెక్ చేస్తే అతని బాడీలో డేంజరస్ కెమికల్స్ మిక్స్ అయ్యాయని తెలిసింది. హ్యూమన్ ఎక్స్పెరిమెంట్ జరిగిందని తెలుసుకునే లోపు కోమాలోకి వెళ్ళిపోయాడు. కోమా నుంచి బయటికి రాగానే ఇదంతా చెప్పాను. ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు బతకాలని ఆశపడ్డాడు. అతని కోసం రిస్క్ తీసుకొని ఒక మాత్ర ఇచ్చి ప్రతి 56 నిమిషాలకోసారి వేసుకోమని చెప్పాను. హెవీ డోసేజ్ వల్ల 7 నుంచి 8 రోజులు కూడా అతను బ్రతకటం కష్టమన్న విషయం తనకు కూడా తెలుసు. సార్, సిబిఐ నుంచి మేడం వచ్చారు. సిబిఐ నుంచా? దెన్ షీ మస్ట్ బి యువర్ కొలీగ్. హాయ్ ప్రియా, ఐఎమ్ డాక్టర్ అశ్వత్. నా విజిటింగ్ కార్డు మీ చేతికి అందిన డిస్ట్రాయ్ ద లాబొరేటరీ. డోంట్ లీవ్ ఎనీ ఎవిడెన్స్. కమ్ ఆన్ గైస్, మూవ్ ఫాస్ట్. జార్జ్ సెబాస్టియన్ ఫ్రమ్ ఇండియా, బట్ ఐఎమ్ నాట్ అన్ ఇండియన్. ఈ ప్రపంచంలో 2 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి బతకడం తెలిసినోడు, ఇంకొకటి బతకడం తెలియనోడు. ఇక్కడ నాలాంటి వాడు బతకడం చాలా ఈజీ. దానికోసం అర్జున్ లాంటి వాళ్ళు చాలా మంది ప్రాణాలు వదిలేయాల్సి ఉంటుంది. మనిషిని కాపాడడానికి మనిషి మీదే ఎక్స్పెరిమెంట్ చేయాలి. హౌస్ ద కాన్సెప్ట్ ప్రియా? ఒక కొత్త మెడిసిన్ కనుక్కోవాలంటే దాని ప్రాసెస్ ఏంటో తెలుసా ప్రియా? అది కనిపెట్టి జనాల మీద ఎక్స్పెరిమెంట్ చేయడం ఒక ఫీల్, అది వేరే లెవెల్. ఒక చిన్న తలనొప్పి వస్తేనే మన వాళ్ళకి వెంటనే తగ్గిపోవాలి. ఒక
మ్యాజిక్ లాగా. ఒక సైంటిస్ట్ తన తెలివంతా యూజ్ చేసి రాత్రి పగలు కష్టపడి దానికి ఒక సొల్యూషన్ కనిపెట్టాలి. అది సక్సెస్ అవుతుందా లేదా అన్నది తెలుసుకోవడానికి పెద్ద పెద్ద ఫార్మా కంపెనీస్ వాళ్ళు ఒప్పుకుంటారు. ఫైనల్గా రిజల్ట్ సక్సెస్ అయిన తర్వాత మార్కెట్లోకి తీసుకొస్తారు. మార్కెట్లో ఉన్న అన్ని కాంపిటీషన్స్ని ఎదుర్కొని జనాల మెడిసిన్కి అలవాటు పడేలా చేయడం ఎంత కష్టమో తెలుసా? 3 హత్యలు చేశాడు. వాణ్ణి పట్టుకొని కేసు క్లోజ్ చేయకుండా విజిటింగ్ కార్డు పట్టుకొని నన్ను పట్టుకోవడానికి వచ్చావా? హ, ఈ ప్రపంచంలో నిజాయితీగా ఎవ్వరూ లేరు ప్రియా. కష్టపడి ఎంబీబీఎస్ చదివి ఇండియాలో ఉన్న అందరికీ ఫ్రీగా మెడిసిన్ దొరకాలని ప్రయత్నించిన నన్ను మీ సిస్టమ్, మీ ఇండియా ఒక చెత్త కుప్పలా చూసింది. నన్ను కేర్ చేయని ఇండియాని నేను కేర్ చేయకుండా ఫారెన్ వెళ్ళిపోయాను. అక్కడ నాకు కావలసిందంతా దొరికింది. ఆ రోజు ఆ ఎక్స్పెరిమెంట్ జరుగుంటే ఈ దేశం, ఈ ప్రజలు నన్ను దేవుళ్ళ చూసేవారు. ఇది ఈ రోజుతోనే కాదు, ఎప్పటికీ అంతమయ్యేది కాదు. నేను మళ్ళీ ఆ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేస్తాను. ఇక్కడ మీ జనాలపైనే చేస్తాను. అలాగే నా సామ్రాజ్యాన్ని స్థాపిస్తాను. నో వన్ కెన్ స్టాప్ మీ. ఐఎమ్ ద స్పాయిలర్, ఐఎమ్ ద హీలర్, ఐఎమ్ ఎవ్రీథింగ్. నీ చావు నా చేతిలో. మరణం అంచుల్లో ఉన్న నీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో తెలుసా? తెలియకుండా ఎందుకు చావాలి? అన్ని నిజాలు తెలుసుకునే నువ్వు చావాలని, కావాలని ఇక్కడికి రప్పించాను. చచ్చిపో! నీలాంటి క్రిమినల్స్ బ్రతికే ఉండకూడదు. మహాభారత యుద్ధ విజయానికి కారణం ఆ శ్రీకృష్ణుడు. నీలాంటి వాళ్ళని చంపడానికే ఈ ప్రియా కృష్ణ. అర్జున్ నా కొడుకు. వాడు కనిపించకుండా పోయినప్పుడు వాడిని వెతకని చోటు లేదు. వాడు పుట్టినప్పుడు ఎలా సంతోషించానో, మళ్ళీ వాడిని హాస్పిటల్లో చూసినప్పుడు దానికంటే 10 రెట్లు ఎక్కువ సంతోషించాను. వాడు 1 వారం రోజులే బ్రతుకుతాడని డాక్టర్ అశ్వత్ చెప్పినప్పుడు నాలాంటి దౌర్భాగ్యుడి ఇంట్లో ఎందుకు పుట్టాడని బాధపడ్డాను. కన్న కొడుకు రాత్రి పగలని తేడా లేకుండా ప్రతి 56 నిమిషాలకు ఆ మాత్ర తీసుకుంటూ మళ్ళీ పుడుతున్నాడు. వాడి బాధను చూసి భరించలేక ఇద్దరం కలిసి విషం తాగి చచ్చిపోదాం అనుకున్నాం. కానీ అర్జునే నాకు ధైర్యం చెప్పాడు. నా కొడుక్కి జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదనే వాళ్ళని చంపాలనుకున్నాను. అదే వాడి చివరి కోరిక కూడా. ఒక తండ్రిగా వాడికి కూడా ఉండి వాళ్ళను చంపి వాడి చివరి కోరిక తీర్చాను. అర్జున్ని చివరి వరకు ప్రతిరోజు ప్రతి 56 నిమిషాలకు మాత్రలిచ్చి ఆయన ఇంట్లో పెట్టుకుని చూసుకునేవారు డాక్టర్ అశ్వత్. హే, మాకంటే బాగా చూసుకున్న ఆయన్ని వాడు చంపేశాడు. ఒకవైపు నా కొడుకుని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన డాక్టర్స్ని చూసి బాధపడ్డా. ఇంకోవైపు డాక్టర్ అశ్వత్ గారు నా కొడుక్కి చేసిన సాయం చూసి ఇంకా అలాంటి మంచి డాక్టర్స్ భూమి మీద ఉన్నారని సంతోషపడ్డా. ఈ యుద్ధం నా కొడుకు కోసం, అలాగే ఈ పగ తీర్చుకోవడం నాలాంటి తల్లిదండ్రుల కోసం. నా కొడుకులా ఇంకెవరు చావకూడదు మేడం, చావకూడదు.